తులారాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయము, అశుభ మిశ్రమంగా ఉన్నప్పటికీ శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. ఎదుటివారిని బాధ పెట్టేటువంటి మాటలతోటి ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కువ మంది చేరతారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అనేటువంటి దానికి భిన్నంగా మీరు దైవబలంతో ముందుకు అడుగులు వేయాలి. అధికారుల దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, నిరోధించుకోగలగాలి, లేదా పర్యవసానాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది. గ్రహ సంబంధమైనటువంటి విషయాలలో కొంత జాప్యం ఏదైతే జరుగుతోందో అది కొంతకాలం నడిచిన ఈ మాసంలో కదలిక ఏర్పడుతుంది. అలాగే విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీకు ఇప్పుడు మార్గం సుగమమవుతుంది. ఈ మాసంలో వీసాలు రావడం అని ఇంకోటను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుకూలంగా జరుగుతూ ముందుకు వెళతాయి. ఊహించినటువంటి సహాయం మీకు అధికారుల నుంచి లభిస్తుంది. మీకు మార్గదర్శనం లభిస్తుంది. మీకు వాహనం నడిపేటప్పుడు మటుకు తస్మాత్ జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు పక్కన కూర్చుని ఇంకొకరి చేత నడిపించండి. మీరు ఎక్కువ దూరాలు ప్రయాణం చేయకండి. కారు అంటే మీ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కువ దూరాలు వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. తప్పదు అనుకున్నప్పుడు మీరు బయలుదేరే ముందు ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని బయలుదేరండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక పరిహారం. మీరు ప్రయాణాలు మీరు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకండి. తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితముగా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరండి. ఎక్కువ పెట్టుబడులు స్పెక్యులేషన్లో పెట్టకండి. కొంత ఒడిదుడుకులుగా వెళుతుంది మార్కెట్ మీకు. కాబట్టి కొంచెం తక్కువ పెట్టుబడితో వెళ్ళండి. నష్టం వస్తుందని అన్నగానే ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కళారంగాల వాళ్ళకి చక్కగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అధికారుల ఒత్తిడి నుంచి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు మటుకు నోటిని సంభాళించుకోవాలి. కూడని మాటలు మాట్లాడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. స్త్రీల వ్యవహార విషయంలో మటుకు ఒక అడుగు వెనక్కే వేయండి, అడుగు ముందుకు వేయకండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము నాడు ఉదయం ఖచ్చితముగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, ఆ రోజు సాయంకాలం ప్రదోష వేళ ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం, ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాలలో చండీ హోమం జరిగితే వెళ్ళి భాగస్వామ్యం తీసుకోవడం వలన ప్రమాదాలు నివారించి అధికారుల ఒత్తిడిని తప్పించుకొని ఒక సౌఖ్యవంతమైనటువంటి క్షేమవంతమైనటువంటి భవిష్యత్తును పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ